అందరికీ నమస్కారం. వేగా న్యూస్ కి స్వాగతం. నేను మీ శ్యామ్ ప్రసాద్. కాకినాడ జిల్లా పిఠాపురంలోని స్థానిక అంబేద్కర్ సెంటర్ అగ్నిమాపక కార్యాలయం ఎదుట బేస్ స్టేషన్ టైప్ సెల్ ఫోన్ టవర్ను ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో ఆ పరిసర ప్రాంతాలలోని నివాసితులు తీవ్ర అభ్యంతరాన్ని తెలుపుతున్నారు. టవర్ నుండి వెలువడే రేడియేషన్ ప్రభావంతో తమకు తమ పిల్లలకు అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని, అలాగే జనావాసాలు, పాఠశాలలు, ప్రభుత్వ ఆసుపత్రులు మొదలైన పరిసర ప్రాంతాలలో ఇలాంటి రేడియేషన్ వ్యాప్తి చేసే సెల్ ఫోన్ టవర్లను ఎలా ఏర్పాటు చేస్తారు అంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ సమస్యపై టవర్ పరిసర ప్రాంతాలలోని నివాసితులు, స్థానిక డాక్టర్ ఉమర్ అలీషా పాఠశాలకు చెందిన విద్యార్థుల తల్లిదండ్రులు ప్లకార్డులను ప్రదర్శిస్తూ నిరసనలు తెలిపి ఎవరికి ఎన్ని ఫిర్యాదులు చేసినా తమ గోడు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీరికి అండగా స్థానిక బీఆర్సీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, హ్యూమన్ రైట్స్ బొంగరాల రవిచంద్ర అండగా నిలిచారు. సో గట్టిగా గాలి వస్తే సో ఇది వెళ్ళి కరెక్ట్గా ఎలా పడుతుంది. సో వాళ్ళ ఇంట్లో కన్నా వెళ్తుంది, లేదంటే వెనకాల ఇంట్లో కన్నా సరే ఎవరో ఒకళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఫస్ట్ థింగ్ నో సేఫ్టీ ప్రికాషన్స్. రెండోది వచ్చి వీళ్ళు ఎవరి దగ్గర ఎన్ఓసి తీసుకోవాలా. సో నైబర్స్ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవాలి, అది తీసుకోలేదు. రండి చూద్దరు కానీ. సో బీమ్స్ కూడా అంతగా మెయిన్ మీకు ఇక్కడ సపోర్ట్ లేదు. సో ఏదైతే తీసుకున్నారో సపోర్ట్ లేదు. కింద నుంచి సపోర్ట్ తీసుకుంటే మనకు సపోర్ట్ ఉండేది, కింద నుంచి తీసుకోవాలి, పైన మాత్రమే పెట్టారు. సో గాలి వస్తే అస్సలు గట్టిగా తుఫాన్ వచ్చినా గాలి వచ్చినా సరే మొత్తం అంతా దీంట్లో పడిపోతుంది. చూడండి ఒకసారి మీరే చూడండి మొత్తం అంతా. సో ఇక్కడ ఉన్నాయన్నీ పెంకుటిల్లే. నమస్కారం అండి, నా పేరు వీరబాబు, నాది వెలంపేట వచ్చాం. మేము గత 40 సంవత్సరాలుగా మా తాతల కాలం నాటి నుంచి ఇక్కడే నివసిస్తూ ఉన్నాము. మన బీసీ హాస్టల్ ఎదురుగుంటా ఫైర్ ఆఫీస్ మెయిన్ రోడ్లో ఒక జిమ్ ఉన్నటువంటి మేడ పైన ఒక టవర్ నిర్మించడం జరుగుతూ ఉంది. అయితే అది ముందులాగానే మేము గ్రహించి సగంలో ఉండగానే మేము వచ్చి అడ్డుకున్నాము. అయితే వాళ్ళు కానిస్టేబుల్ని తీసుకొచ్చి దాన్ని త్వరగతిగా పూర్తి చేద్దామని చెప్పి కొంచెం పైకి లేపి ఉన్నారండి. అయితే మేము దానికోసం మున్సిపల్ ఆఫీస్కి, బడా ఆఫీస్కి, అలాగే ఉన్న అధికారులకి, అటువంటి మా కౌన్సిలర్లకి అందరూ కూడా తెలియజేయడం జరిగిందండి. అలాగే జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి మర్రెడ్డి శ్రీనివాస్